మీకు ఇల్లు కట్టాలని ఉందా కానీ ఎప్పుడు కట్టాలో తెలియట్లేదా? మీకు ప్రమోషన్ రావాలని ఉందా కానీ ప్రమోషన్ రావట్లేదా? మీరు కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నారా కానీ ఎప్పుడు డబ్బులు సంపాదిస్తారో తెలియట్లేదా? మీకున్నటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం నా దగ్గర ఉందండి. నా దగ్గర అంటే నా దగ్గర కాదండి, న్యూమరాలజీలో ఉందండి. ఎస్, మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని న్యూమరాలజీలో మీకు మీరే కనుక్కోవచ్చు. మరి ఏంటి ఈ మెథడ్? ఈ మెథడ్ పేరే న్యూమరో క్వశ్చనింగ్ అంటారండి. ఈ న్యూమరో క్వశ్చనింగ్ అనేటువంటి మెథడ్ మీద నేను చాలా కాలం నుంచి కూడా నేను రీసెర్చ్ అనేటువంటి చేయడం జరిగింది. ఈ రీసెర్చ్లో దాదాపుగా 70 నుంచి 75% పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఈ రీసెర్చ్ అనేటువంటి దాన్ని మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది. ఇది ఎస్పెషల్లీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే లేదో వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుందండి. మీరు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటారు, మీకు ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది, మీ ఎప్పుడు జాబ్ వస్తుంది, ఇట్లా ప్రతి ప్రశ్నకి కూడా దాదాపుగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి 70 to 75% పర్ఫెక్ట్ రిజల్ట్ అనేటువంటి దీంట్లో వచ్చిందండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, అసలు ఆ మెథడ్ ఏంటి, దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మీకు ఒక చాలా అంటే చాలా బిగ్ అనౌన్స్మెంట్ అండి. ఎందుకంటే మీకు ఇక నుంచి కూడా మన కాస్మిక్ వేదం నుంచి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అనేటువంటిది ఆన్లైన్లో నేర్పించడం జరుగుతుంది. దీనికోసం ఆల్రెడీ మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాము, పేమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టాము. సో మనం రీసెంట్గా కేవలం 1400 రూపాయలు, 1400 రూపాయలకి కేపీ ఆస్ట్రాలజీ బేసిక్ కోర్స్ అనేటువంటిది ఆల్రెడీ లాంచ్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇస్తాను. మీ ఆ లింక్లోకి మీరు వెళ్ళి మీ కోర్సులో ఎన్రోల్ అనేటువంటి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాదాపుగా మీకు 45 లెసన్స్తో కూడినటువంటి బేసిక్ కేపీ ఆస్ట్రాలజీ కోర్స్ అనమాట ఇది. సో ఇంకెందుకు ఆలస్యం, ఎన్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే కనుక హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ డైమెన్షన్స్ మెథడ్ అండ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్. తెలుగులో న్యూమరాలజీలో రీసెర్చ్ చేసేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేనేనండి. సో ఇంకెందుకు, మీ ప్రశ్నకి సరైనటువంటి సమాధానం ఏంటి తెలుసుకోవాలనుకుంటే కనుక మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి ఆ మెథడ్ ఏంటి, దాన్ని ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేటువంటిది మొత్తం కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దామండి. దీంట్లో ఎస్ ఆర్ నో రెండే ఉంటాయండి, అయ్యిద్దా అవ్వదా, ఎగ్దమ్ స్ట్రైట్ క్వశ్చన్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మరి మనం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూమరో క్వశ్చనింగ్ అనమాట. సో ఈ న్యూమరో క్వశ్చనింగ్లోకి వెళ్ళేటువంటి ముందు నీట్గా ఈ యొక్క ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియోని పాజ్ చేసి నేను ఇక్కడ ఏదైతే చెప్పానో ఇది మీరు మొత్తం ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి. 1 3 5 6 yes ఇవి రాసుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ని కూడా ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక వైట్ పేపర్ మీద నీట్గా ఈ టేబుల్ని కూడా రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ టేబుల్ అండ్ ఈ టేబుల్ అనేటువంటిది లేకుండా మనం ఈ క్వశ్చనింగ్ అనేటువంటిది మనం చేయలేమన్నమాట. సో దీని గురించి మీరు ఏం చేయాలండి, దీనికి ఓపెన్గా చెప్తాను. ఇంగ్లీష్ అనేటువంటిది రావాలి ఫస్ట్. ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకపోయినా మీ దగ్గరలో ఎవరో ఒకరు చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని మీరు ఇంగ్లీష్లో అడగండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమని అడగాలి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను. ఓకే, నేను ఈ క్వశ్చనింగ్ ఎలా ఉండాలో నేను చెప్తాను జాగ్రత్తగా. క్వశ్చనింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. మనం అడిగేటువంటి ప్రశ్న అనేటువంటిది జరిగిద్దా జరగదా అనేటువంటి క్వశ్చనింగ్లో అడగాలి. అది కూడా ఫ్యూచర్ టైంలో ఉండేటట్టు అడగాలి. ఇయర్ అనేటువంటిది ఖచ్చితంగా మెన్షన్ చేసి తీరాలి. అర్థమైందా? సో ఇక్కడ నేను ఒక 2026లో ఇల్లు కట్టాలనుకుంటున్నాను. నా కోసం ఒక ఇల్లు అనేటువంటిది కట్టాలనుకుంటున్నాను. దీనికి నేను చూడండి, విల్ ఐ బి ఏబుల్ టు సెటప్ మై హౌస్ ఇన్ 2026. ఓకే, నేను 2026లో నా ఇంటిని నేను సెటప్ చేసుకోగలుగుతానా? ఇది క్వశ్చన్ అనేటువంటిది ఈ విధంగా క్లారిటీగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, క్లియర్గా ఉండాలి. ఓకే, ఈ క్వశ్చన్ అనేటువంటిది మీరు చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే రాసుకోండి. ఒక వైట్ పేపర్ మీద రాసుకొని ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఎన్ని పదాలు ఉన్నాయో చూడండి. ఎన్ని పదాలు ఉన్నాయో చూడాలి. అంటే ఎట్లాగండి, చూడండి, విల్ అనేటువంటిది ఒక పదం కింద రాసుకోండి, ఐ అనేటువంటిది ఒక పదం కింద రాసుకోండి, బి అనేటువంటిది ఒక పదం కింద రాసుకోండి, ఏబుల్ అనేటువంటిది ఒకటి. ఈ విధంగా 1 2 3 4 5 6 ఈ విధంగా ఒక్కొక్క దాని కింద ఒక్కొక్క నెంబర్ వేసుకుంటే అంటే ఐ 1, బి 1, ఏబుల్ 1, 2 1, సెటప్ 1, నెక్స్ట్ మై 1, హౌస్ 1, ఇన్ 1, 2026 1. ఈ విధంగా అన్ని కూడా రాసుకోండి. ఎన్ని వచ్చినాయండి? మొత్తం 11 పదాలు వచ్చినాయి మనకి. ఈ వాక్యంలో, ఈ మొత్తాన్ని వాక్యం అంటాం కదా, ఈ వాక్యంలో మనకి
11 పదాలు వచ్చినాయి. సో ఈ 11 అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయండి. 11 అంటే 1 + 1 = 2. ఈ 2 గుర్తుపెట్టుకోండి, ఇది మనకు చాలా అవసరం. ఒకవేళ ఇక్కడ 9 వచ్చింది అనుకోండి, 9 అట్లానే ఉంచండి. 10 వచ్చింది అనుకోండి, 1 + 0 1 వేసుకోండి. అంటే నెక్స్ట్ డబుల్ డిజిట్ ఏదొచ్చినా సరే సింగిల్ డిజిట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇదే క్వశ్చన్ ఏం చేయాలంటే, ఇందాక నేను ఇక్కడ మీకు ఒక పట్టిక చెప్పాను చూసారా, ఈ పట్టిక ఏదైతే ఉందో ఈ పట్టిక అనుగుణంగా ఇక్కడ నెంబర్లు అనేటువంటి మనం వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ W ఉంది కదండి, W కింద 6 వేసా. ఎందుకు వేసాను W కింద 6? ఎందుకంటే ఇక్కడ W ఏదైతే ఉందో ఈ W యొక్క వాల్యూ వచ్చేసి 6 అనమాట. ఓకే, నెక్స్ట్ I ఉంది కదా, ఐకి 1 వేసా. ఎందుకు వేసానండి ఐకి 1? ఇక్కడ చూడండి ఐ ఎక్కడ ఉంది, ఇది కూడా ఐ ఇక్కడ ఉంది. ఐ వాల్యూ ఎంత అండి? 1. కాబట్టి ఐ వాల్యూ 1 కాబట్టి ఆ 1 అనేటువంటిది నేను ఇక్కడ వేసా. తర్వాత ఇలాగా ఎల్ ఎంత అండి? చూడండి ఎల్ వాల్యూ ఎంత? ఎల్ అంటే మనకి 3 కాబట్టి ఇదిగోండి ఎల్ వాల్యూ 3. కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానండి, ఇక్కడ 3వ నెంబర్ వేసాను అనమాట. ఈ విధంగా మనం ప్రతి లెటర్ కింద దాని వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ అనేటువంటిది వేసుకోవాలి. ఆ వాల్యూ వేసుకునేటువంటిది వేసుకొని మీరు ఏం చేయాలంటే ఇలా పదానికి ఒక గీత కొట్టుకోండి ఇట్లాగా. ఓకే, ఈ పదం కింద ఏదైతే లెటర్లు ఉన్నాయో ఈ లెటర్లు మొత్తం యాడ్ చేయండి. ఇక్కడ చూడండి విల్ అనేటువంటిది ఉంది కదా, వరుసగా దానికి సంబంధించినటువంటి నెంబర్లు ఏవైతే ఉన్నానో అవి రాసుకున్నాను. చూడండి 6 + 1 + 3 + 3. ఓకేనా, ఈ నెంబర్ నేను రాశాను. ఇప్పుడు ఏం చేయాలండి, దీనికి సంబంధించిన టోటల్ మొత్తం యాడ్ చేయండి. టోటల్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 13 వచ్చింది. 13 అంటే డబుల్ డిజిట్ కదా, మళ్ళీ దీన్ని ఏం చేయాలి, 1 + 3 వేస్తే 4 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఐ అంటే 1 మా అందరికి తెలిసింది. నెక్స్ట్ బి ఉంది కదండి, బి వాల్యూ 25 అంటే 2 + 5 7 వచ్చింది. నెక్స్ట్ ఈ 2025 వేసుకున్నాను అనుకోండి నేను ఒకవేళ. ఓకే, ఈ నెంబర్ ఇది టోటల్ యాడ్ చేయండి. 2 + 0 + 2 + 6 ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే ఇది కూడా ఒక వాల్యూ వచ్చింది కండి, ఆ వాల్యూ వేసుకోండి అనమాట. నేను 2025 వేసానండి ఈ ఇయర్లో అన్నట్టుగా. ఓకే, వాల్యూ వేసుకుంటే 9 వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రతి లెటర్ని ఏదైతే యాడ్ చేశానో వచ్చిన ప్రతి నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ ప్రతి నెంబర్కి కూడా ఇక్కడ రాసుకోవాలి మనం. సో ఓకేనా అండి? ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం అంతా నేను ఈ 2 ఇవన్నీ కూడా నేను యాడ్ చేసేసుకున్నాను కదా. 2026 అనుకోండి, ఈ 2 + 2 + 6 టోటల్ 10 వచ్చింది. ఈ 10 వచ్చిందని ఏం చేశాను, మళ్ళీ 1 + 0 = 1 వేసుకున్నా. ఓకే, జాగ్రత్తగా ఈ ప్రతి ఒక్కదాన్ని మీరు యాడ్ చేసుకుంటూ ఉండండి, దేనికి సపరేట్గా. ఇప్పుడు యాడ్ చేసుకుని ఏం చేయాలండి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి అంకె యొక్క టోటల్, ఇప్పుడు దీని టోటల్ ఎంత అండి, దీని టోటల్ వచ్చేసి 4, ఇది 1, ఇది 7, ఈ ఏబుల్ది ఎంత, ఇట్లా మొత్తం వేసుకోండి. ఓకే, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ 2 ఎక్కడి నుంచి వచ్చిందండి అని ఒక డౌట్ రావచ్చు. చూడండి ఇక్కడ ఏవైతే పదాలు వచ్చినాయో దీనికి టోటల్ యాడ్ చేస్తే 4, 1, 7 ఇలాగ ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచి ఇలా మొత్తం వేసుకోనండి. ఈ 2 అనేది దీని ముందు 2 ఏదైతే ఉందో ఈ 2 అనేటువంటిది ఇందాక మనం ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి మొత్తం, ఈ పదాలు మొత్తాన్ని యాడ్ చేస్తే ఒక వాల్యూ వచ్చింది కదండి 2. ఆ 2 అనేటువంటి వాల్యూ ఫస్ట్ మనం వేసుకోవాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. వేసుకొని ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నా వినండి, మీకు వీడియో అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. ఓకేనా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, మీకు ఎవరు చెప్పరు. ఇది నా ఛానల్ నుంచి నేను రీసెర్చ్ చేసినటువంటి నా రీసెర్చ్ కంటెంట్ అనమాట. ఇది చాలా మంది మీద నేను రీసెర్చ్ చేసి చాలా ప్రయోగించిన తర్వాత 70 to 75% సక్సెస్ రేట్ వచ్చింది. అంటే అసలు ఏమీ లేని దానికంటే ఏదో ఒకటి మంచిది కదండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే మాకు ఆ పని అయ్యిద్దా అవ్వదా ఇలా క్వశ్చనింగ్ అనమాట. మనకి యాక్చువల్గా ఆస్ట్రాలజీలో ప్రశ్న జ్యోతిష్యం అనేటువంటిది ఉంటుందండి. అటువంటిది న్యూమరాలజీలో న్యూమరో క్వశ్చనింగ్ అనమాట. దీనికి నేను న్యూమరో క్వశ్చనింగ్ అనేటువంటి పేరు అనేటువంటిది పెట్టాను, నేను న్యూమరో క్వశ్చనింగ్ అనేటువంటి మెథడ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా రీసెర్చ్ చేసినటువంటి ఇంత టైం నేను వెచ్చించి రీసెర్చ్ చేసి మీ ముందు ఇంత అద్భుతమైన కంటెంట్ పెడుతుంటే నేను మిమ్మల్ని అడుగుతుంది జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్, ఈ వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ అనేటువంటిది కావాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇలాగా నాకులాగా రీసెర్చ్ చేసి ఇలా చేసేటువంటి న్యూమరాలజిస్ట్
దగ్గరికి వెళ్తే ఎంతో రీసెర్చ్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు సరైనటువంటి నేమ్ అనేటువంటి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. సో నా దగ్గర నేమ్ కరెక్షన్ వచ్చేసి అడ్వాన్స్డ్ మెథడ్స్ లో నేమ్ కరెక్షన్, వేదిక్ సిగ్నేచర్ అనేటువంటిది ఉంటుంది. వేదిక్ సిగ్నేచర్ అలానే కంప్లీట్ గా మీ డేట్ ఆఫ్ బర్త్ ని, మీ నేమ్ ని అనాలిసిస్ చేస్తూ నెక్స్ట్ 5 years మీకు ఎలా ఉండిద్ది పర్సనల్ ఇయర్ ప్రకారం, అలానే మీకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి, దానికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, మీరు మీ యొక్క హౌస్ లో ఏ డైరెక్షన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది, దానికి ఎటువంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి, ఇట్లా అనేకమైనటువంటి సంబంధించిన ఫార్చ్యూన్ రిపోర్ట్ అంటామండి. 40 నుంచి 60 పేజీల ఫార్చ్యూన్ రిపోర్ట్ ఉంటుంది. ఇలా ఫార్చ్యూన్ రిపోర్ట్ ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ ని నేనేనండి. ఓకే, ఇవన్నీ మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏం చేయాలండి, ఇక్కడ చూడండి ఇలా రాసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని యాడ్ చేసి కింద రాసుకోవాలి. 2 + 4 ఇక్కడ రాశాను, 4 + 1 5 ఇక్కడ రాశా, 1 + 7 8, 7 + 2 9, 2 + 2 4, 2 + 3 5, 3 + 5 8, 5 + 5 ఎంత అయిందండి, 5 + 5 వేసినప్పుడు 10 వచ్చింది. మనం ఏం చేయాలి, డబుల్ డిజిట్ని సింగిల్ డిజిట్గా మార్చుకోవాలి. 1 + 0 = 1 కదా. సో కాబట్టి ఆ 1 అనేటువంటిది ఇక్కడ వేసుకుందాం. మళ్ళీ ఇంతేనండి, 5 + 8 ఎంత వచ్చిందండి, 5 + 8 అనేటువంటి 13 వచ్చింది అనమాట. 13 అంటే ఎంత అండి, 1 + 3 = 4. కాబట్టి ఈ 4 అనేటువంటి దాన్ని ఇక్కడ రాసుకున్నాను. ఇలానే 8 + 6 అయితే 14, ఇది రాసుకున్నాను. 6 + 1 7. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈ రెండింటిని కూడా ఇక్కడ వేసుకున్నాను కదా, ఈ రెండు ఇక్కడ వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ, ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వేసుకోవాలి. 6 × 5 ఎంత అండి, 11. 11 అంటే ఎంత అండి, 1 + 1 = 2. అదే 2 ఇక్కడ వేసుకున్నా. 8 5 + 8 ఎంత అండి, 5 + 8 13. అంటే 1 + 3 = 4. ఆ 4 అనేటువంటిది ఇక్కడ వేసుకున్నాను అనమాట. 8 + 9 ఎంత అండి, 17. అంటే 1 + 7 = 8. ఆ 8 అనేటువంటిది ఇక్కడ వేసుకున్నాను. 9 + 4 ఎంత అండి, 13. అంటే 1 + 3 = 4. ఆ 4 అనేటువంటిది ఇక్కడ వేసుకున్నా. ఈ విధంగా చూడండి, ఈ రెండు యాడ్ చేసి ఇక్కడ వేసుకోవాలి, ఈ రెండు యాడ్ చేసి ఇక్కడ వేసుకోవాలి, ఈ రెండు యాడ్ చేసి ఇక్కడ వేసుకోవాలి, ఈ రెండు యాడ్ చేసి ఇక్కడ వేసుకోవాలి. ఈ విధంగా మనం ఇలా మొత్తం యాడ్ చేసుకుంటే అలా అనమాట. చూడండి అలా యాడ్ చేసుకుంటే మీకోసం ఆల్రెడీ నేను ఎడిషన్ చేసి పెట్టి చూడండి. ఈ విధంగా రివర్సల్ ట్రయాంగిల్ వచ్చింది అనమాట. మీకు రివర్సల్ పిరమిడ్ అనుకోండి, రివర్సల్ ట్రయాంగిల్ వచ్చింది. ఓకే, రివర్సల్ ట్రయాంగిల్ ఈ విధంగా వచ్చింది. ఇది ప్లేస్ సరిపోదు కాబట్టి నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ యాడ్ చేశాను. చూడండి మళ్ళీ ఇలా యాడ్ చేసుకుంటూ వస్తే టోటల్ ఇక్కడ వచ్చేసరికి మనకి 17 వచ్చింది. 17 అంటే ఏంటంటే 1 + 7 = 8 అనమాట. సో చూడండి 8 వచ్చింది. ఏంటండి 8 అంటే, ఈ 8 అనేటువంటిది మీ ఆన్సర్. మీ ప్రశ్నకి సమాధానం 8. ఏంటి 8? నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా బుక్లో రాసుకోమని. సో అదే ఇది చూడండి, 8 వచ్చింది. 8 అంటే ఏంటి, నో, ఆ వర్క్ అనేటువంటిది కంప్లీట్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ. మీరు విపరీతమైన కష్టపడినా సరే ఛాన్సెస్ చాలా తక్కువ. అదే ఇక్కడ మీకు వచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో, ఈ ఆన్సర్ అనేటువంటిది ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో, ఒకవేళ ఆన్సర్ అనేటువంటిది మీకు 1 కానీ 3 కానీ 5 కానీ 6 కానీ వచ్చింది అనుకోండి, ఎస్ ఖచ్చితంగా కూడా మీరు కొంత కష్టపడితే లక్ అనేటువంటిది మీకు యాడ్ అయ్యి ఆ వర్క్ అనేటువంటిది కంప్లీట్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ లైన్ వచ్చింది అనుకోండి, అది 50% ఛాన్స్ అండి. అయితే అయ్యిద్ది, లేదంటే లేదు, అట్లా ఉండిద్ది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ న్యూమరో క్వశ్చనింగ్ అనమాట. సో ఇంత రీసెర్చ్ చేసి కంటెంట్ మీకు ఇస్తున్నాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్లో మీకు వచ్చిన ఆన్సర్ ఏంటో చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఏంటో కింద కామెంట్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, జనాలందరూ మొబైల్ నెంబర్లు అమ్ముకునేటువంటి హడావిడిలో ఉంటే ఒరిజినల్ రీసెర్చ్డ్ కంటెంట్ అనేటువంటిది నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ అనేటువంటిది నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నన్ను ఇంత అద్భుతంగా ఆదరించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.